గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మంచి సమయంలో మనము దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము నేను కొన్ని మాటలు చదువుతాను. 17వ అధ్యాయంలో 40వ వచనం. ఇది బాగా మనకు పరిచయమైన వాక్యం. గతంలో కూడా కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మరలా ఇప్పుడు మరికొన్ని విషయాలు ధ్యానం చేయటానికి ప్రభువు కృప చూపుచూ ఉన్నారు. 40వ వచనములో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ప్రియులారా, ఈ వాక్యానికి ముందు జరిగినటువంటి సన్నివేశం కొంచెం మరలా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు చిన్నవాడు, బాలుడు. దావీదు అన్నలందరూ కూడా ఫిలిస్తీన్తో జరుగుతున్నటువంటి యుద్ధములో, ఆ యుద్ధములో వారు సైనికులుగా ఉన్నారు. అన్నలు, ఆ అన్నల యొక్క క్షేమము కనుక్కోటానికి దావీదు తండ్రి ఆ అన్నల యొద్దకు ఆ యుద్ధము జరిగే స్థలానికి పంపించాడు. ఆ యుద్ధము స్థలము నాకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లో ఉన్న ఒక ఆజానుబాహుడైనటువంటి గొల్యాతు లేచి ఇశ్రాయేలీలను సవాలు చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలీలు భయపడుతూ ఉన్నారు. అతని ఎదుట పారిపోతున్నారు. వాడు హేళన చేస్తున్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యమైనటువంటి ఇశ్రాయేలీలు భయపడుతున్న సందర్భాన్ని చూసి దావీదు వేదన చెందాడు. పౌరుషం వచ్చేసింది ఆయనకి. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరించటం చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేదన చెందాడు, బాధపడుతున్నాడు. అయితే ఆ ఫిలిస్తీయుణ్ణి ఓడించటానికి దావీదు సిద్ధపడ్డాడు. ఈ సంగతి రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు, నువ్వు చిన్న పిల్లవాడివి కదయ్యా అనంటే, కాదయ్యా, నేను నా తండ్రి మందను మేపుతుంటే ఒకసారి సింహము ఆ గొర్రెను నోట కరిపించుకొని వెళుతూ ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అది నా మీదకు వచ్చినప్పుడు దానిని గడ్డమ మీద గుద్ది దాన్ని చీల్చేశాను. అలాగే తోడేళ్లను కూడా చీల్చేశానయ్యా. ఇప్పుడు నన్ను వాటి నుండి, సింహ యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని చెప్పాడు. సరే, రాజు అయినటువంటి సౌలు ఒప్పుకొని యుద్ధానికి పంపిస్తున్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళాడు, బయలుదేరాడు. అయితే యుద్ధానికి సంబంధించినవన్నీ దావీదుకు ధరింపజేశారు. అయితే దావీదు ఒకటే ఒక మాట అన్నాడు, ఇవి నాకు వాడుక లేదు. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక వాటితో వెళ్ళటానికి ఇష్టపడక
ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి ఇప్పుడేం చేశాడంటే తన కర్రను చేత పుచ్చుకొని ఏటి లోయలోనికి దిగి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయినను. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 51వ వచనాన్ని చూడండి. ఆ 50వ వచనం కూడా దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడు ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఇశ్రాయేలీల సైన్యమంతా వణికిపోతూ యుద్ధ నైపుణ్యత కలిగిన యుద్ధశీరులందరూ పారిపోతే ఏ యుద్ధ నైపుణ్యత లేని దావీదు, జాగ్రత్తగా వినండి, దావీదు ఎలాగూ ఆ గొలియాతును చంపాడు, ఆ గొలియాతును హతమార్చాడు. మనం ఆలోచిస్తే దావీదు వాడిన పరికరాలు లేక యుద్ధోపకరణాలు వేరు. యుద్ధానికి పనికి వచ్చేవి ప్రాముఖ్యమైనవి ఆత్మ సంబంధమైన ఆయుధాలను దావీదు వాడుతూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకములో ఉన్న సాతానును జయించాలంటే వాడు గొల్యాతు కన్నా బహుబలమైన వాడు సాతానుడు. సాతానుడు భయంకరమైన వాడు. అలాంటి గొల్యాతులు కొన్ని వేలు కోట్లు ఉన్నా కూడా వారికన్నా బలమైన వాడు సాతానుడు. మరి ఆ బలమైన సాతానును మనం ఎలా జయించాలి? బలమైన గొల్యాతును సునాయాసంగా దావీదు చంపేశాడు. అలాగే మనం కూడా సాతాను జయించాలి అంటే మనమేమి చేయాలో కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దావీదు కర్రను చేతపుచ్చుకున్నాడు. కర్ర బైబిల్లో చాలా రకాలుగా కనపడుతుంది. కర్ర, ఆ కర్రను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గొర్రెల కాపరి గనుక గొర్రెల కాపరుల చేతిలో కర్ర ఉంటుంది. ఎత్తైన స్థలాలకు ఎక్కేటప్పుడు ఆ కర్రను ఊతం చేసుకుని ఎక్కుతారు. దిగేటప్పుడు ఆ కర్రను ఊతం చేసుకుని దిగుతారు. ఎక్కాలన్నా దిగాలన్నా చేతిలో కర్ర ఉండాలి. అంతేకాదు తన మందలను మేపుతూ ఉండగా తన మందలకు ఎత్తైన ఆ చెట్టు కొమ్మలను ఆ కర్రతోనే, ఆ కొంకిలాగా ఉండే కర్రతో వంచి తన మందలకు ఆహారం పెడతారు. లేక ఏదైనా విష పురుగులు కనపడినప్పుడు ఆ కర్రతోనే కొట్టి చంపుతారు. చూడండి కర్ర ఎంత ఉపయోగమో గొర్రెల కాపరులకి. కనుక ఆ కర్రను దావీదు ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకనే ఆ కర్రను ఎక్కడా ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆ కర్రను ఎప్పుడు ఎక్కడా వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇంకా కర్రను గురించి మనం కొన్ని విషయాలు. ఏశావుకు భయపడి తన తల్లి తన రెండవ కుమారుడైనటువంటి యాకోబును తన అన్న అయినటువంటి ఆ లాబాను ఇంటికి పద్నరాముకు ఆ దేశానికి పంపించేటప్పుడు యాకోబు అంటాడు, నేను చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని అంటాడు. ఆది కాండములో మనం దాన్ని చూస్తాం. 32వ అధ్యాయము
10వ వచనములో, కేవలం ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా ఏమంటున్నాడు? నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు రేణు 2 గుంపులై తిని. అంటే ఆయన యాకోబు తిరిగి వచ్చేటప్పుడు తన మామ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన కూతుర్లను వివాహం చేసుకుని ఆయన సంతానం చెంది గొర్రె మందలు అంటే పశువుల మందలను, పనివారును ఎంతో మందిని సంపాదించుకొని ఆయన తిరిగి వస్తున్నప్పుడు 2 గుంపులుగా ఉన్నారు. అది చెప్తున్నాడు యాకోబు, అయ్యా నేను చేతి కర్రతో మాత్రమే నా తండ్రి ఇంటి నుండి ఈ యోర్దాను దాటి ఇక్కడికి వచ్చాను. కానీ ఈ కర్రతో వెళ్ళిన నేను ఇప్పుడు 2 గుంపులయ్యాను, నేను విస్తరించాను. ఇది యాకోబు చెప్తున్న మాట. యాకోబు తన కర్రను మాత్రం వదిలిపెట్టలేదు. యాకోబు దగ్గర ఎప్పుడు కర్ర ఉంటుందన్న సంగతి మనకి వాక్యాలను బట్టి అర్థమవుతుంది. తన అవసాన దశలో యాకోబు ఏం చేశాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. అది విశ్వాసమును బట్టి యాకోబు తన అవసాన కాలమందు యేసోబు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదులు మీద ఆనుకొని, ఆ కర్రను వదిలిపెట్టలేదు, ఆ చేతి కర్ర యొక్క మొదులను ఆనుకొని, అంటే ఆ కర్రను నిలబెట్టి ఆ కర్రను ఆనుకొని దేవునికి నమస్కారం, అయ్యా నువ్వు ఎంత కార్యాలు చేశావు, నా జీవితంలో ఎన్ని చేశావని చెప్పి నమస్కారము అంటే దేవుని స్తుతించాడు, ఆ దేవునికి లోబడ్డాడు. ఆ కర్ర ఎంత గొప్పగా యాకోబు జీవితంలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మోషే అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది మోషేకి ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన వారు మోషేని చాలా బలంగా ఎదిరించారు. అది సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడగలిగితే. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఉందా? ఆ 16వ అధ్యాయంలో ఎవరంటే లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారునకు కోరహు, ఇక అక్కడ చాలా మంది ఉన్నారు, దాతాను, అబీరామును, పేలేతు కుమారుడైన యోనును. వీళ్ళందరూ మోషేకి ఎదురు తిరిగితే మోషేకి ఎదురు తిరిగిన వారందరూ కూడా భూమి నెరవేర్చి వారి కుటుంబాలు సమస్తము నశించిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నేను చెప్పినట్టుగా చెయ్యి, 12 గోత్రాల వారిని పిలువు, 12 గోత్రాల పెద్దలలో ఒక్కొక్కరిని, ఆ పెద్దలో ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రను తీసుకురమ్మను. ఆ 12 కర్రలు తీసుకొచ్చి నీవు ప్రత్యక్ష గుడారము ఎదుట పెట్టు. చూడండి, ఆ కర్రను తీసుకొని వచ్చి ఆ కర్ర మీద వారి వారి పేర్లు వ్రాయాలి. ఆ ప్రధానుల్లో, పితరుల్లో వారి కుటుంబాల చొప్పున 12 కర్రలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ కర్రల మీద వారు పేర్లు రాయాలి. చూడండి, ఆ సంఖ్యాకాండం 17వ అధ్యాయం
3వ వచనం, లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను, ఎలా అనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. చూడండి అక్కడ 4వ వచనం, నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. నేను కలుసుకునే మిమ్మల్ని కలుసుకుంటాను చూడు, ఆ కలుసుకునే స్థలమైన ప్రత్యక్ష గుడారము ఆ శాసనముల ఎదుట వాటిని ఉంచండి. ఆ తర్వాత మరుసటి దినము ఉదయం అయిన తర్వాత 8వ వచనం చూడండి, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. ఇప్పుడు అది చిగిర్చి పువ్వులు పూచి బాదము పండ్లు గలదాయను ఆ కర్ర. ఇప్పుడు ఈ కర్రను చిగిర్చినందువలన అది అహరోను కర్ర. ఆ కర్ర కలిగిన వాడే యాజకత్వం చేసేవాడు. ప్రత్యక్ష గుడారములో యాజకుడుగా చిగురించిన కర్ర కలిగిన అహరోనును యాజకుడుగా చేశాడు, యాజకుడయ్యాడు. అంటే ఇప్పుడు కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయటానికి సాదృశ్యంగా ఉంది. యాకోబు చేతి కర్రతో వెళ్ళి ఆశీర్వదించబడిన యాకోబు చేతి కర్ర ప్రత్యక్ష గుడారములో ఉంచి చిగుర్చబడిన తర్వాత యాజకత్వమునకు అర్హుడైనటువంటి అహరోను. తర్వాత మనం చూస్తే మరొక విషయం ఏమిటంటే మోషే చేతి కర్ర దేవుని ఆజ్ఞకు సాదృశ్యముగా ఉంది. మీరు నిర్గమాకాండము 12వ అధ్యాయము నిర్గమాకాండము ముందు చూడండి. ఈ నిర్గమాకాండములో మోషే కర్ర పైకెత్తినప్పుడు ఆ సముద్రము పాయలైనట్లుగా చూస్తాం. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే విషయం ఏమిటంటే ఎర్ర సముద్రము ఎదురు ఉంది. ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనక ఫరో సైన్యము ఇశ్రాయేలీలను తరుముకుంటూ వస్తుంది. ముందుకు వెళితే ఎర్ర సముద్రములో మునిగిపోతారు, వెనకకు వెళితే మరలా ఫరో సైన్యము వారిని బానిసలుగా తీసుకొని వెళతారు. తుత్తుని ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడినప్పుడు మోషే చూడండి చాలా వేదనతో ఉన్నాడు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు 13వ వచనం, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. చూడండి ఇంక కనపడరాళ్ళు, మీరు ఇలా కనపడకుండా వెళ్ళిపోతారు. మీరు గమనించండి, రక్షణ అనేది నువ్వేదో డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, కోట్లు పెట్టి కొండేది కాదు. రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే నీవు దేవుని ఎదుట నిరపరాధిగా జీవించినప్పుడు నిరపరాధిగా ఉన్నప్పుడు నువ్వేం చేయనవసరం, ఊరకుంటే చాలు, నిరపరాధిగా ఉంటే చాలు, ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. మోషే అంటున్నాడు భయపడకండి, మీరు భయపడద్దు, ఆ సైన్యాన్ని చూసి భయపడద్దు, ఎదురున్న సముద్రాన్ని చూసి కూడా భయపడద్దు, మీరు ఊరకయే ఉండవలను, ప్రశాంతంగా ఉండండి,
ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ప్రభువును మహిమపరుస్తూ ఉండండి. ఆ 15వ వచనంలో అంతలో యెహోవా మోషేతో, ఇప్పుడు ఇక ఈయన ప్రార్థన చేయటం, వీళ్ళకేమో ధైర్యం చెప్పాడు, ఈయనేమో మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నీవేళ నా గుమర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తు సముద్రము వైపు. హలో, ఆ కర్రను ఎత్తు. ఆ కర్రే పాయలుగా చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర అది చాలా ప్రాముఖ్యమైనది. ఎత్తు కర్ర. కర్రతో నువ్వు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేయలేదా? నీ కర్ర పాముగా మారలేదా? నీ కర్రతో నీటిని ఏటిని కొట్టినప్పుడు అవన్నీ కూడా రక్తమైపోలేదా? అదే కర్ర నీ చేతిలో ఉంది కదా, అద్భుతాలు చేసిన కర్ర. ఇప్పుడు ఆ కర్రనెత్తు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయి, అది చీలిపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మోషే కర్ర ఎత్తాడు, సముద్రము పాయలైపోయింది. చూడండి, ఇప్పుడు ఎప్పుడు కర్ర పస్కాను ఆచరించేటప్పుడు కూడా దేవుడు చెప్పాడు, మీ నడుములు కట్టుకోండి. మీ నడుములు ఎందుకు కట్టుకోవాలి? సత్యం అనే దడ్డితో కట్టుకోవాలి. మీరు చెప్పులు తొడుక్కోండి. సమాధానం ఉండాలి మీ జీవితంలో. ఎప్పుడు సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నారు. అమ్మా వినండి, అయ్యా వినండి, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఏమండి, సంఘాల్లో సమాధానం లేదు, ఉందా? అసలు సంఘం అంటే మీరేమనుకుంటున్నారు? ఇది దేవుడు ఇచ్చినటువంటి వరం. ఏమండి, ఆదాము అవ్వను దేవుడు చేశాడు, ఒక కుటుంబముగా చేశాడు. కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. కుటుంబాల్లో దేవుని మాట కన్నా భార్య మాటకు విలువిచ్చాడు ఆదాము. లేక కొందరు భర్త మాటకు విలువ ఉండవచ్చు. ఆదాము అవ్వలు ఏమైపోయారు? కుటుంబముగా కట్టబడిన ఆదాము అవ్వలు ఫెయిల్ అయిపోయారు, పతనమైపోయారు, పాపాన్ని లోకానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పాపమే మనుషులను ఏలుతూ ఉంది. రెండోది సమాజము అని ఇజ్రాయేలు సమాజాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ సమాజం కూడా చల్లా చెదురైపోయింది. వారు ఇష్టం వచ్చినట్లుగా వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి కాకుండా విగ్రహాలను మొక్కటం ప్రారంభించారు. అమ్మా వింటున్నారా? విగ్రహాలను మొక్కారు, ఆభరణాలను ధరించారు. గమనిస్తే, దేవుని మాటను గమనిస్తే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వారిని కూడా దేవుడు వదిలేశాడు, శత్రువులకు అప్పగించాడు, బానిసలైపోయారు. ఇలాంటి పాపము లోకములో ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకాన్ని ప్రేమించి ఆయన పంపాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఈ మానవుల కోసం సిలువలో యజ్ఞమై బలి అయి ఆయన రక్తాన్ని చిందించి ఆయన గాయాల్లో నుంచి సంఘాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సంఘము చూడండి, ఇప్పుడు సంఘము చాలా విలువైనది. దేవుడు సంఘానికి ఇచ్చిన విలువ ఇక దేనికి ఇవ్వడు. ముడతైనా మచ్చైనా డాగైనా అట్టిది ఏదైనా లేకుండా ఈ సంఘాన్ని తన భార్యగా చేసుకొని తన ఎదుట నిలబెట్టుకోవటానికే ఆయన వాక్యమును మనకిచ్చాడు, ఆయన రక్తాన్ని గార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు
ఈ సంఘము దేవునికి చాలా ఇష్టమైనది. సంఘము పతనం కాకూడదు. ఈ సంఘము పతనమైతే సాతానుడు గెలుస్తాడు. అందుకనే ఈ సంఘానికి వాక్కునిచ్చాడు. దేవుడి సంఘాన్ని ప్రేమించాడు. సంఘములో ఐక్యత ఉండాలి. కుటుంబాల్లో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. పిల్లలు తల్లి తండ్రి వారి మధ్య సమాధానం లేదు. ఇవన్నీ పతనమైపోయినప్పుడు దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఎక్లీసియా అన్నాడు, బయటకు పిలిచాడు. ఈ పాపపు సంబంధమైన జీవితంలో నుంచి సంఘము బయటకు వచ్చింది. అందుకనే ఈ సంఘాన్ని మనం ప్రేమించాలి. ఈ సంఘం కొరకు పరిచర్య చేయాలి. ఈ సంఘం కొరకు త్యాగం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనందరి కొరకు బలియాగం కాలేదా? ఆయన తను తాను సమర్పించుకోలేదా? మరి సంఘం కోసం నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి పరిచర్య నీకు ఇష్టం లేదా? ఎందుకంటే సంఘములో రకరకాల వాళ్ళు ఉంటారు. మాట వినేవాళ్ళు ఉంటారు, ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు. సాతానుడు పంపిస్తాడు వాళ్ళ సంఘంలోనికి. ఆత్మీయ పిల్లలు కనిపెట్టి వారందరినీ ప్రేమించాలి. వారందరికీ మంచి మాదిరి చూపించాలి. ఇలాంటి వారు సిగ్గుపడేటట్లుగా పశ్చాత్తాపడేటట్లుగా జీవించాలి. వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనము అనుకోవటం కాదు, సనుక్కోవటం కాదు, అలా వేదన చెందటం కాదు. మనము వారందరినీ కూడా ప్రభు సన్నిధిలో స్థిరపరచాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకనే సమాధానము, ఆ సమాధానం ఎక్కడి నుంచి ఉందంటే కర్రలు చేతబుచ్చుకోవాలి. కర్ర లేకుండా మీరు ఈ పస్కాను భుజించొద్దు. మీరు ప్రయాణానికి గుర్తు కర్ర, గమ్యానికి చేరటానికి గుర్తు కర్ర. ఈ కర్ర లేకుండా మీరు ప్రయాణం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. కర్రలు చేత పుచ్చుకోమన్నాడు. ఒకటి కర్ర దేవుని ఆజ్ఞకు సాదృశ్యంగా ఉందని మనం చెప్పుకున్నాం. ఆజ్ఞకు సాదృశ్యంగా ఉంది. మరొకటి కర్ర దేవుని వాక్కుకు సాదృశ్యముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో వారు కర్రను చేతబుచ్చుకున్నట్లుగా దేవుని ఆజ్ఞను మనము చేతబుచ్చుకోవాలి. దేవుని ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైందన్న సంగతి మర్చిపోకూడదు. ఆజ్ఞలు పాటించకపోతే మనం పతనమైపోతాము. దేవుని ఆజ్ఞ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని, చూడండి డిస్టర్బెన్స్ ఉంది ఎక్కడో. క్రొత్త ఆజ్ఞను మీకు రాయట్లేదు. ఈ ఆజ్ఞ ఏమిటంటే పూర్వపు మీరు వినిన వాక్యమే. ఆజ్ఞ ఏమిటంటే వాక్యమే. వాక్యమును అనుసరించటమే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని ఆజ్ఞ యందు నిలిచి ఉండుటే. దేవుడు వాక్యం మనకిచ్చాడు. వాక్యము లేకపోతే మనం పతనమైపోతాం. అందుకనే ప్రభు చెప్పాడు, చాలా ప్రాముఖ్యమైన, అది కూడా చదవండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనం.
నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. వారికి బోధించండి. ఆజ్ఞలు నేనేమిచ్చానో అదే వాక్యం. వాక్యము వారికి బోధించండి. మనం తప్పిపోకుండా దేవుని రాజ్యానికి చేరాలంటే, దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మనము ఆజ్ఞలను పాటించాలి. దేవుడు అందుకే మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకము అంటాడు. దేవుని ఆజ్ఞలు లేకపోతే మనం విచ్చలవిడిగా తిరుగుతాం. మనం విచ్చలవిడిగా తిరిగి నరకానికి వెళతాం. ఆశీర్వాదమునకు బదులు మనం శాపాన్ని తెచ్చుకుంటాం. సామెతల గ్రంథం 13:13లో రాస్తాడు. సరేలేండి. అందువలన మనం ఏం చేయాలి? ఆజ్ఞలను మనం హృదయములో ఉంచుకోవాలి. అవి మన పిల్లలకు బోధించాలి. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మనం మన పిల్లలకు బోధించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన దేవుడు యేసు ప్రభువారు మనకి క్రొత్త నిబంధన కాలంలో ముఖ్యంగా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 2 ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా అనుసరించాలి. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి అని ఇచ్చాడు. రెండవది, ఆయన ఏమిచ్చాడంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 37వ వచనం, 37-40 వరకు మనం చూస్తే అందులో అక్కడ రాసి ఉంటుంది. చదవమ్మా. అందుకు ఆయన, చూడండి అమ్మా, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతో ఎలా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. నీ మనసు ఎక్కడుంది? దేవుని దగ్గరికి వచ్చావు కానీ నీ మనసు ఎక్కడుంది? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? దేవుని గురించి ఆలోచిస్తున్నావా? దేవుని గురించిన శ్రద్ధ ఉందా? లేదు. ఒకసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకో. అనుసరించకపోతే, నువ్వు ప్రేమించకపోతే నీకు శిక్ష ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. ఈ 2 మనం అనుసరించినప్పుడు పాపమే ఉండదు మన జీవితంలో. పాపానికి చోటే ఉండదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను, దేవుని వాక్కును దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టద్దు. వాక్యాన్ని చేతపుచ్చుకొని ఆకాశములో ఉన్న జ్యోతుల వలె వాక్యాన్ని చేతపుచ్చుకున్న మనం కూడా అలాగూ వెలిగిపోతాం. దేవుని దృష్టిలో అలాగూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనము గాని దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో లేకపోతే, మన జీవితంలో లేకపోతే, దేవుడు తన కొల కర్రతో మనం కొలుస్తాడండి. ఒక రోజు కొలుస్తాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, నేను ముగిస్తాను త్వరగా కానీ. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువు. మరియు ఒకడో చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. అక్కడ ఒకటేస్తుంది. కిందకు చూడండి. దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయుము. హల్లెలూయా. అందులో పూజించు వారిని. పూజించటం అంటే ఆరాధన చేయటమే. నిన్న ఒక రాజకీయ నాయకుడు పుట్టినరోజు.
మనోహరం గారని ఆయన పుట్టినరోజు. వాళ్ళ గుర్తు ఏంటంటే గ్లాసు. ఆ గ్లాసు కొన్ని స్వీట్లు పంపించి తెచ్చిన ఆయన, అయ్యా మీ చర్చిలో పూజ చేసి వాళ్ళకి ఇవ్వండి అయ్యా. పూజ చేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? పూజ. పూజ అంటే ఏంటి? ప్రార్థన. వాళ్ళు పూజ అంటారు, మనం ప్రార్థన అంటాం. కానీ ఇక్కడ బైబిల్లో కూడా పూజ చేసి అని ఉంది. ఇప్పుడు ఆర్సిఎం ఫాదర్స్ కూడా, లేకపోతే ఆర్సిఎం వాళ్ళు ఏమంటారంటే బలి పూజ అంటారు. పూజ, పూజ అంటే తప్పు పదం కాదు. పూజ అంటే ప్రార్థన, ఆరాధన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పూజ చేసేవారిని ఏమన్నాడు? కొలత వేయము. కొలత. వాళ్ళు వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అంటే పూజ చేస్తున్నారు. అసలు వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా? వాళ్ళ జీవితం సరిగ్గా ఉందా లేదా? కొలువు. కొలకర్రతో, అంటే కొలకర్ర అంటే వాక్యముతో కొలువు వాళ్ళని. వాక్యం ఏం చెప్తుందో అది వాళ్ళ జీవితంలో ఉన్నదా? హలో, వినండి వినండి. నువ్వు వచ్చాడు కూర్చొని ఓరక ప్రార్థన చేస్తే, ఓరక చప్పట్లు కొడితే, ఓరక పాటలు పాడితే, ఓరక ఏదో చెప్తే దేవుడు సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఏదో వచ్చాములే వెళ్ళాములే అనుకుంటే సరిపోయిందా? దేవుడు అంటున్నాడు, కొలకర్రతో వాక్యముతో వాళ్ళని కొలువు. సరిపోకపోతే శిక్ష, సరిపోకపోతే అగ్నిగుండం. అమ్మా, అయ్యా నువ్వు వాక్యానికి సరిపోతున్నావా? వాక్యానుసారంగా విశ్వాసం ఉందా? వాక్యానుసారంగా ప్రార్థన ఉందా? వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యానుసారంగా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము, దేవునికి ఇవ్వవలసినది ఇస్తున్నావా? ఏమండి చూడండి, ఇంకా పరిచర్యలో చేయవలసినంత పరిచర్య చేస్తున్నావా? ధ్యానించవలసిన రీతిలో ధ్యానిస్తున్నావా? అన్ని రేపు కొలుస్తాడు. అన్నిటికీ రేపు లెక్క ఉంది. ఇప్పుడు నన్ను ఎవడు అడుగుతాడు? నా ఇష్టం నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా. నువ్వేంటి? ప్రార్థన ఏందమ్మా? రావరా అంటే నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే లేదు. ఆయన ఏందమ్మా ప్రార్థనకు రా 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 అంటాడు. రేపు కొలుస్తాడు, కొలిసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అన్ని తప్పే. ప్రార్థనకు రమ్మంటాం తప్పే, ప్రార్థన చేయమంటాం తప్పే, ఆ పని చేయొద్దంటాం తప్పే. అన్ని తప్పులే నీకు. రేపు నీ తప్పేంటో నీ ఒడిలో వేస్తాడు దేవుడు. సంఘం అంటే నీకు లెక్కలేదు, ఆరాధన అంటే నీకు లెక్కలేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు కదమ్మా, నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తావు. నీకు ఆరాధన అంటే లెక్కలేదు. ఎంత నిర్లక్ష్యమో. ఒక దినం ఉంది, వీటన్నిటినీ గురించి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది. ఆ దినమున నీవు తప్పించుకోలేవు. ఆ దినము రాకముందే, ఆ భయంకరమైన రోజులు రాకముందే, ఆ తీర్పు ఉగ్రత దినము రాకముందే నిన్ను నీవు జాగ్రత్త చేసుకో, నిన్ను నీవు మార్చుకో, కర్రను చేతబుచ్చుకో, వాక్యము చేత నీవు నడిపించబడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దావీదు తన కర్రను, తన విశ్వాసాన్ని, తన దేవుని ఆజ్ఞను చేతబుచ్చుకొని ఆయన గొలియాతు మీదకు వెళ్ళాడు. గొలియాతుని హతమార్చాడు. అలాగే నీవి లోకములో సాతానును హతమార్చాలంటే, సాతానును జయించాలంటే ఈ వాక్యం అనే కర్రను, దేవుని ఆజ్ఞ అనే కర్రను, యాజకత్వం అనే కర్రను చూడండి చేతబుచ్చుకొని దేవుని సన్నిధిలో నిలబడు. ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.